హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో ఏంటంటే ఐఐటి భువనేశ్వర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్స్ క్లోజింగ్ ర్యాంక్స్ చెప్తాను చూడండి. దీన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ ఉంది కదా రౌండ్ 2కి మీరైతే రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు క్లియర్గా ఉండిద్ది ఎక్కడికి కట్ అయిపోయింది ఏ ర్యాంక్ తోటి అంటే మీకు అర్థమైపోయింది అనమాట. నెక్స్ట్ ఈ క్యాంపస్లో మీకు వచ్చిద్దా రాదా అని. ఓకేనా. ఐఐటి భువనేశ్వర్లో సివిల్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా కోటా ఓపెన్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాదు, ఓపెన్ వాళ్ళకి న్యూట్రల్ జెండర్కి 13,957, ఫీమేల్ వచ్చేప్పటికి 22,403. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి న్యూట్రల్ అయితేనేమో 3,785. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేప్పటికి 6,467. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్కి వచ్చేప్పటికి 7,242. ఫీమేల్కి వచ్చేప్పటికి 14,511. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, క్లియర్గా చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేప్పటికి న్యూట్రల్ 5,535. ఫీమేల్కి వచ్చేప్పటికి 9,686. ఇది 2025 నిన్న రౌండ్ 1 జరిగింది కదా, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ న్యూట్రల్ వచ్చేప్పటికి 10,494. ఫీమేల్కి వచ్చేప్పటికి 20,216. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ వాళ్ళకి న్యూట్రల్ వచ్చేప్పటికి 4,607. ఫీమేల్కి వచ్చేప్పటికి 8,287. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ వాళ్ళకి న్యూట్రల్ 10,078. ఫీమేల్ వచ్చేప్పటికి 18,906. ఈ కట్ ఆఫ్స్ చూసుకొని నెక్స్ట్ టైం ఈ కాలేజ్కి ఓపెన్ వాళ్ళు పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం, రౌండ్ 1 ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఈరోజే లాస్ట్ డేటు. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి పెట్టుకోండి.